సర్వేయర్ వెంకటేష్ను సస్పెండ్ చేయాలి. అక్రమాలను సక్రమం చేసే ఘనుడు. అవినీతి సర్వేయర్వి అన్ని అక్రమాలే. గతంలో ఉప్పల్ మండలంలో భూ యజమానులకు చుక్కలు చూపించిన సర్వేయర్ ఆమ్యామ్యాలు పుచ్చుకొని తప్పుడు సర్వే రిపోర్టులను సక్రమం చేసిన ఘనత. సర్వేయర్పై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పట్టించుకొని అధికారులు. అక్రమాలను కూడా సక్రమాలుగా మార్చే ఘనుడు. ఆమ్యామ్యాలు ఇస్తే ఎలాంటి గడ్డినైనా కరిచే వ్యక్తి. గతంలో పనిచేసిన ఉప్పల్ మండలం సర్వేయర్ ఎం వెంకటేష్ అంటూ ఆయన బాధితులు షామీర్ బేగ్ ఆరోపిస్తున్నారు. ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. లంచం ఇస్తే తప్పుడు రిపోర్టులను కూడా మార్చి సరి అయిన రిపోర్టులుగా చేసి ఇస్తాడని బాధితులు చాలామంది అంటున్నారు. తహసీల్దార్ మొదలుకొని జిల్లా కలెక్టర్ వరకు ఈయన అంటే వణుకు. అతని అవినీతి లీలలపై ఎన్నోసార్లు కంప్లైంట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోరు. ఏడీ సర్వేయర్ సర్వే ఆఫ్ ల్యాండ్ కమిషన్ నుంచి వచ్చిన రిపోర్ట్లను కూడా తారుమారు చేయడంలో ఇతను దిట్ట. వారివే తప్పుడు రిపోర్ట్లు అంటూ తనదే సరైనది అని సర్వేయర్ వెంకటేష్ సమర్థించుకుంటాడు. ఉప్పల్ మండలం ఉప్పల్ గ్రామంలోని 581/1 సర్వే నెంబర్కు ఏడీ సర్వే రిపోర్టు ఇస్తే దానికి బదులుగా 584 సర్వే నెంబర్ అని ఇతను సర్వే రిపోర్టు ఇచ్చాడు. అక్రమ బిల్డర్తో చేతులు కలిపి సర్వే నెంబర్లను కూడా మార్చి సర్వే రిపోర్టులను మార్చేసిన ఘనుడు. ఇతనిచ్చిన సర్వే రిపోర్ట్ల ఆధారంగా చేసుకొని జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో అక్రమంగా బిల్డర్ అనుమతులు పొంది ఏకంగా బిల్డింగ్ కట్టేశారు. షమీర్ బేగ్ అనే బాధితుడు పుట్టింగు దశలో ఉన్నప్పటి నుంచి మొత్తుకొని గగ్గోలు పెట్టిన నిర్మాణం పూర్తయినంత వరకు కూడా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపిస్తున్నారు. ఇతనిపై గతంలో పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఇతను ఏమీ చేయని అధికారులు సర్వేయర్ వెంకటేష్తో లోపాయికారి ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా అని అనుమానాలు కలగక మానవు. ఇప్పటికే ఎన్నోసార్లు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి అవినీతి సర్వేయర్ను ఉద్యోగం నుంచి తొలగించాలని, లేదంటే ఇతని వల్ల రెవెన్యూ డిపార్ట్మెంట్కు చెడ్డ పేరు వస్తుందని అన్నారు. అంతేకాకుండా గతంలో పనిచేసిన మండలాలలో ఎన్నో అక్రమాలు జరిగాయి అనే కోణంలో అతనిపై విచారణ చేపట్టి అధికారులు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బాధితుడు కోరుతున్నారు. ఈ అవినీతి సర్వేయర్ వెంకటేష్ లీలలను ఒకటొకటిగా వెలికితీసి ప్రజల ముందు పెట్టనుంది ఆదాబ్ హైదరాబాద్. మా అక్షరం అవినీతిపై అస్త్రం.